సొమ్మొకరిది సోకొకరిది అంటే ఇదే విధంగా ఉంటుంది. కష్టం చంద్రబాబు నాయుడు గారిదైతే క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారంటూ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలక్షన్ సమయంలో మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా వివిధ రకాల హామీలు ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ ప్రభుత్వం గెలుపొందిన తర్వాత అన్ని హామీలు కూడా నెరవేరుస్తారా అంటే ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఇంకా వాటిని పట్టించుకోరు, గాలికి వదిలేస్తారని చెప్పేసి మన దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం గెలుపొందింది. మరి అన్ని హామీలు కూడా ఒక్కొక్కటిగా ఇస్తూ వస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ పథకం కూడా అమల్లోకి తీసుకొచ్చారు, స్త్రీ శక్తి అనే పథకం కింద. అయితే మరి ఇప్పుడు ఏం జరిగింది, కష్టం ఒకటిది ఫలితం ఒకటి అనే విధంగా ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్రీ బస్ పథకం అనేది మొన్న నుంచి అమల్లోకి తీసుకొచ్చారు, అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే కష్టం ఒకరిది ఫలితం ఒకరిది అని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ ఫ్రీ బస్ పథకం అనేది కొన్ని జిల్లాల వరకే, అంటే ఇప్పుడు మనం ఒక జిల్లాలో ఉన్నాం, ఈ జిల్లా వరకే మీకు ఫ్రీ బస్ వర్తిస్తుంది, వేరే జిల్లాకు వెళ్తే వర్తించదు అనే విధంగా కొన్ని రూల్స్ పెట్టారు. సో ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో ఈ యొక్క ఫ్రీ బస్ పథకం అనేది వర్తించదు అని చెప్పేశారు. మరి తిరుమలకు వెళ్ళే బస్సులు కూడా వర్తించదని చెప్పేసి చెప్పారు. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పట్టించుకున్నట్టు ఉంటారేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇలాంటి వాటిలో ఖచ్చితంగా చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటారు. సో మరి ఇక్కడ కూడా ఫ్రీ బస్ పథకం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా కొన్ని ఆటపోట్లు ఏవైతే ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని ఆయన ముందుకు తీసుకొచ్చి వాటి గురించి పోరాటం స్టార్ట్ చేశారు. ఎందుకు, మహిళలు అన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కదా, మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా మొత్తానికి సీఎంగా ఉన్నారో అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఒక చోట ఫ్రీ బస్ ఉంటుంది, ఇంకో చోట ఉండదంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆయన ఫైటింగ్ స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత లేదు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా ఫ్రీ బస్ అమల్లోకి వస్తుందని చెప్పేసి ఇంకా ప్రకటించేశారు. సో ఆ తర్వాత తిరుమల ఘాట్ రోడ్లో ఎందుకు, మరి అక్కడ కూడా చాలా లక్షల మంది మహిళలు ఉన్నారు కాడా, మరి వాళ్ళందరినీ కూడా మీరు మోసం చేస్తారని చెప్పేసి మళ్ళీ అన్నప్పుడు ఇంకా దాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఓకే, తిరుమల ఘాట్ రోడ్లో కూడా ఫ్రీ బస్ పథకం అమల్లోకి వస్తుంది అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత లాస్ట్ మిగిలింది ఏంటి, తిరుమలకు వెళ్ళే బస్సుల్లో కూడా మీరు ఫ్రీ బస్ పెట్టట్లేదు, మరి వాళ్ళను కూడా మోసం చేస్తున్నారు అడిగినప్పుడు ఇంకా చేసేది ఏమీ లేక ఇక్కడ తిరుమల బస్సులు కూడా ఫ్రీ బస్ అమల్లో ఉంటుందని చెప్పేసి దాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. సో ఇక్కడ గమనిస్తే కష్టం అనేది చంద్రబాబు నాయుడు గారు, అంటే ఇచ్చిన హామీ ఆయనది, అమల్లోకి తీసుకొచ్చింది ఆయన, నిధులు కేటాయించేది వాళ్ళ ప్రభుత్వమే. మరి ఇక్కడ ఫైటింగ్ చేసి ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపించేసి ఇంకా ఫ్రీ బస్ అనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన తర్వాత అమలు తీసుకొచ్చారు. కాబట్టి సో మరి కష్టమంతా వీళ్ళది, ఫలితం మాత్రం ఈయనకు దక్కింది అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ పరిపాలనలో అంటే వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ డబ్బులు మాత్రం పంచారు తప్ప రాష్ట్ర అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్న నిధులు అంటే రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారింది. అండ్ రాష్ట్రం డెవలప్మెంట్ కూడా చేయలేదు, జస్ట్ జనాలకి డబ్బులు ఇవ్వాలి, బటన్ నొక్కాలి, డబ్బులు ఇవ్వాలి అంటే వాళ్ళందరినీ కూడా సోమరిపోతుల్లాగా చేశారని చెప్పేసి మనందరికీ ఒక జగమెరిగిన సత్యం లాంటిది. సో అలాంటి సందర్భాల్లో అన్ని పథకాలు కూడా ఒకేసారి అమల్లోకి తీసుకురావడం అనేది కూడా చాలా కష్టం. ఇంకా వాళ్ళు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి బాటగా తీసుకెళ్తూ ఒక్కొక్క పథకాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తూ ప్రజెంట్ అయితే పరిపాలన మాత్రం సజావుగా కొనసాగిస్తున్నారు.